టైం పడుతుంది అనేది కూడా చెప్పాడు. విజన్ 2050 అన్నాడు ఆయన. దాంతోపాటు ఈ 5 ఏళ్లలో ఏం చేయగలము అనేది కూడా ప్రకటించారు ఈ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా. ఈ 5 ఏళ్లలో ఏం చేయగలమని ప్రకటించారో అది మాత్రం కంప్లీట్ చేస్తూ చేయాలి. ఆ కంప్లీషన్ క్యాపిటల్ అనేది పూర్తవుతుంది అని ఆయన కూడా చెప్పట్లే. ఆయన ప్లాన్ ఆ రోజున ఆయన చెప్పింది కూడా 35 years పడుతుంది. ఈ 35 ఏళ్ళు కాదు కానీ ఒక షేపుకు పట్టుకొచ్చే ప్రయత్నం అయితే 2050 అనుకోండి, 25 ఏళ్ళు పడుతుంది అన్నారు. 25 ఏళ్ళు రీజనబుల్ పీరియడ్ అండి. అంటే ఆయన అన్నట్టు నవనగరాల నిర్మాణం, ఆయన కాన్సెప్ట్స్ అన్ని యాజ్ ఇట్ ఈజ్ కావాలి అంటే. అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో కూడా ఆయన మాట్లాడబోతున్న దాంట్లో నూతన పారిశ్రామిక విధానం గురించి కూడా ఆయన మాట్లాడబోతున్నారండి ఈరోజు. అవును, అంటే పెట్టుబడుల కోసం ఒక ప్రయత్నం జరుగుతోంది. పెట్టుబడుల సమీకరణ కోసం సింగిల్ విండో మోడల్ కావాలి, కేంద్రం నుంచి కూడా ఆ రకమైన సపోర్ట్ కావాలని ఆయన అడగబోతున్నట్టు సమాచారం. అవును, అంటే ఎవరిని నేరుగా ఉండాలంటే డిస్టర్బెన్సెస్ ఉండకూడదు అనేది, ఎవరికి డిస్టర్బెన్సెస్ ఉండకూడదు. మేము ఎవరొచ్చినా సరే వాళ్ళకి సహకరించడానికి సిద్ధంగా ఉన్నాము. ముఖ్యంగా అమరావతి రీజియన్లో పరిశ్రమల కేంద్రీకరణ అనేది, అక్కడికి కొంచెం పరిశ్రమలను పట్టుకొచ్చి ఉపాధి అవకాశాలు మొదలైతే నెమ్మదిగా డెవలప్మెంట్ అనేది దానంతట అదే మొదలవుతుంది అనేది ఆయన అనుకుంటున్నాడు. యాక్సిలరేట్ అవుతుందండి. ఇప్పటి వరకు అలాంటి మాటలు ఎప్పుడూ మాట్లాడలేదు చంద్రబాబు గారు. అంటే మొత్తం మనమే నిర్మించాలి అనే ధోరణిలో వెళ్ళాడు ఆయన మొదట్లో. అంటే ఒక డెవలప్మెంట్కి తీసుకున్నటువంటి సైట్ డెవలప్మెంట్కి తీసుకున్న బిల్డర్ లాగా మాట్లాడేవాడు ఆయన గతంలో. ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు ఆయన ఈ నూతన పారిశ్రామిక విధానం గురించి మాట్లాడుతున్న దానిలో పెట్టుబడులు సమీకరించి అక్కడ ఒక ఫైనాన్షియల్ యాక్టివిటీ మొదలైపోతే అభివృద్ధి అనేది దాంతోపాటు అలా జరుగుతూ ఉంటుంది. దాంతో నగర నిర్మాణం కూడా ఒకవైపు జరుగుతూ ఉంటుంది. మన ప్రమేయం లేకుండానే కొన్ని యాక్టివిటీస్ జరిగిపోతాయి. దానికి మనం తోడ్పాటునివ్వాలి అనేది ఇప్పుడు మాట్లాడుతున్నాడు ఆయన. నిజానికి ఈ మాట ఆ రోజునే మాట్లాడి ఉంటే ఇంత జరిగేది కాదు. ఇప్పుడు ఆయనకి కొంత విషయం అర్థమైంది, ఒక క్లారిటీ వచ్చింది, దానికి తోడ్పాటు అడుగుతున్నాడు. తత్వం కూడా కేంద్రం నుంచి తత్వం కూడా బోధపడింది. తత్వం బోధపడింది. అందుకని ఈయన గతంలో రేవంత్ రెడ్డి గారి ఎజెండా ఏంటి? ఒకవేళ రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు గారు కలిసే అవకాశాలు ఏమన్నా ఉన్నాయా? లేదండి, కలిసే. ఎందుకంటే తాజ్ మాన్ సింగ్ జనరల్గా ఈయన వెళ్తే స్టే చేసేది తాజ్ మాన్ సింగ్ సోర్సెస్ ఏంటంటే దేర్ ఇస్ ఎ లైక్లీ మీటింగ్ బిట్వీన్ ఏపీ సీఎం అండ్ తెలంగాణ సీఎం అని. ఇద్దరూ కూడా అంటే ఒక కామన్ ఎజెండా పెట్టుబడుల సమీకరణ అనేది ఉంది. ఆయన కూడా ఒక కంపెనీ ప్రతినిధి బృందంతో మాట్లాడటం ఆయన ప్రోగ్రాంలో భాగంగా ఉంది రేవంత్ రెడ్డి గారి కార్యక్రమంలో. అయితే చంద్రబాబు గారు పారిశ్రామికవేత్తలతో సమావేశాలు అలాంటివి ఏం లేవు. ఆయనది స్ట్రైట్గా కేంద్ర ప్రభుత్వంతోనూ అలాగే ప్రధానమంత్రితోనూ ఆర్థిక మంత్రితోనే ప్రధానమైనటువంటి చర్చలు ఆయనవి. ఈయనది ప్రతిపక్షంలో ఉన్నటువంటి, అంటే ప్రతిపక్షంలో ఉంది ఆయన పార్టీ కాబట్టి తన పార్టీ నాయకుడిని కలవటం అనేది ప్రధానంగా, అలాగే ఏఐసిసి జనరల్ సెక్రటరీతో మాట్లాడటం కోసం వెళ్తున్నాడు ఆయన. ఆయన ప్రోగ్రామ్ ఏంటంటే పిసిసి ప్రెసిడెంట్గా ఎవరిని తీసుకోవాలనేది ఒకటి చాలా చర్చలు జరుగుతున్నాయి ఇక్కడ. అలాగే బీసీలకు ఇవ్వాలని చాలా బలమైన డిమాండ్ ఉంది. ఎవరు అనేది తన వైపు నుంచి కొన్ని ప్రతిపాదనలతో వెళ్తున్నాడు ఈయన. వాటి మీద ఆమోద ముద్ర వేయించుకోవటం ఒకటి. రెండో పని ఏంటంటే ఆయన ముందున్నది ఇప్పుడు మంత్రులు పనితీరు అనే విషయానికి సంబంధించి ఒక రివ్యూ, తను రివ్యూ చేసుకున్నటువంటి విషయాన్ని రాహుల్ గాంధీ గారి దృష్టికి తీసుకెళ్లటం కూడా ఒక ప్రోగ్రాం ఉంది ఆయనకి. దాంతో కొంతమంది కొత్త వాళ్ళని తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. కొత్త వాళ్ళని తీసుకుంటే ఇప్పుడు దాని సైజు క్యాబినెట్ సైజుకి మించి అయితే వెళ్ళడానికి లేదు కదండి. అంటే వీళ్ళని తప్పించి, అంటే వీళ్ళని ఒక 10 years వరకు ఉంచి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు, అలాంటి ప్రయత్నం ఏదైనా చేస్తారా? లేదు, కొంతమందిని కొత్త వాళ్ళని తీసుకుని పాత వాళ్ళని వేరే బాధ్యతల్లోకి పంపించడం, ఇలాంటి మార్పులు చేర్పుల ఆలోచన కూడా ఉంది ఆయనకి. దానికి సంబంధించి కూడా ఒక చర్చ జరపడం కోసం వెళ్ళాడు ఆయన ఢిల్లీకి. కాబట్టి ఆయన యాక్టివిటీలో ఆయన బిజీగా ఉన్నాడు. దాంతోపాటు ఈ పెట్టుబడుల సమీకరణకు సంబంధించి ఒక కంపెనీ సిఈఓతో ఆయన మాట్లాడబోతున్నాడు ఢిల్లీలో.
అది ప్రధానంగా ఆయన కార్యక్రమం. కాబట్టి ఆయన ఏమాత్రం వెసులుబాటు ఉండే అవకాశం లేదు లేదు. చంద్రబాబు గారితో కలిసి కూర్చో. అంటే ఇద్దరి టైమింగ్స్ కుదరకపోవచ్చు కూడా ఒకటి. లేదు కుదరదు. వాళ్ళిద్దరి మధ్య అక్కడ ఢిల్లీలో విడిగా సమావేశం అయితే నేషనల్ జరిగే మీడియా ఛాన్స్ చాలా లేదు. ఇంట్రెస్టింగ్ ఉందండి ఆ విషయంలో. అవును. అంటే వీళ్ళిద్దరు కలుస్తారేమో, ఏమన్నా మాట్లాడతారేమో, ఉమ్మడి ప్రెస్ కాన్ఫరెన్స్ ఉంటుందేమో, లైక్ దట్. అంటే ఒక మాట అన్నాడు ఆయన రేవంత్ రెడ్డి గారు, అమరావతి హైదరాబాద్ కంపారిజన్ పట్టుకొస్తూ చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అమరావతి వెలుగులు ప్రారంభమైనాయి, ఇది హైదరాబాద్ అభివృద్ధిని ఇబ్బంది పెట్టే లెవెల్లో జరిగే అవకాశం ఉంది అన్న టోన్లో ఆయన రఘురామకృష్ణరాజు గారు ఒక వ్యాఖ్య చేశారు. దాన్ని ఈయన రెస్పాండ్ అవుతూ పొరుగు రాష్ట్రంలో నిర్మాణం జరుపుకుంటున్నటువంటి రాజధాని గురించో మరొక దాని గురించో అసలు మేము ఆలోచించటం లేదు, విశ్వనగరాలతో మాత్రమే హైదరాబాద్కి పోటీ ఉంది అంతే అని చెప్పాడు ఆయన. సో దీన్ని చాలామంది అమరావతి మీద రేవంత్ రెడ్డి దాడి అనే పద్ధతిలో ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేశారు. ఇదొక వివాదం, ఇది రాజుకు రాజేద్దాం అనే ప్రయత్నం నడుస్తున్న నేపథ్యంలో ఇప్పుడు వీళ్ళిద్దరూ ఢిల్లీ వెళ్ళటం, దీంతో వీళ్ళిద్దరూ కలవబోతున్నారేమో అనేది ఒక ప్లే చేస్తారేమో. అంటే అఫీషియల్గా ప్రెస్ కమ్యూనిక్ ఉండకపోవచ్చు, కానీ మెసేజ్ అయితే పంపిస్తారేమో. ఇటువంటి లేవు, అట్లాంటి ఇద్దరు కూర్చొని ఢిల్లీలో మాట్లాడుకోవాల్సినంత ఏం లేవు. ఏమన్నా ఉంటే హైదరాబాద్లో కలిసి కూర్చోగలరు, లేదు ఈయనని అక్కడికి ఆహ్వానించగలరు ఆయన, ఈయన కూడా వెళ్ళగలడు. గతంలో అమరావతి రాజధానిగా ఉన్న రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా తన పార్టీ నుంచి బయటకు వెళ్ళాలనుకున్నప్పుడు కూడా అమరావతి కలిశాడు, కలిసి అక్కడి నుంచి దుర్గమ్మ దర్శనం చేసుకున్నాడు, తిరిగి హైదరాబాద్ వచ్చాడు. అవును. అది సో ఆయనకు అమరావతి కొత్త ఏం కాదు రేవంత్ రెడ్డికి. అయితే నిన్న ఆయన మాట్లాడిన మాట అయితే ఆ కంపారిజన్ తీసుకురావద్దు అన్న టోన్లో, నిజానికి రఘురామకృష్ణరాజు పేరు ప్రస్తావించలేదు కానీ ఆయనకి ఇటువంటి కంపారిజన్స్ చేయొద్దు అన్న టోన్లో చెప్పాడు. కానీ ఒక కోణం ఉంది దానిలో, అక్కడ ఫైనాన్షియల్ యాక్టివిటీ మొదలైతే హైదరాబాద్ మీద ప్రెజర్ తగ్గే అవకాశం ఉంది. అంటే హైదరాబాద్కి విపరీతంగా వలసలు వచ్చేసారు అక్కడి నుంచి. ముఖ్యంగా గత 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో వలసలు విపరీతంగా పెరిగాయి అనేది రకరకాల లెక్కలు ఉన్నాయి. అంటే గ్యాస్ సిలిండర్లు అక్కడి నుంచి షిఫ్ట్ అయినటువంటి కౌంట్తో సహా ఈ వలసలు ఆగి కొంచెం హైదరాబాద్ మీద ప్రెజర్ తగ్గే అవకాశం అయితే ఉంటుంది. ఏది అక్కడ ఒక డెవలప్మెంటల్ యాక్టివిటీ మొదలైతే ఆ ఆశాభావం ఆ మేరకే చూడాలి తప్ప అదేదో వివాదం రాజేస్తున్నట్టుగాను అలా చూడక్కర్లేదు. అందుకని హైదరాబాదుకు సంబంధించి మేము ఇక్కడ ఎకానమీని ఏ లెవెల్కి తీసుకెళ్ళాలి అనే దాని మీద కేంద్రీకరించామనే మాట ఒకటి చెప్పాడు ఆయన. రెండోది విశ్వనగరాలతో పోటీ తప్ప